హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది గురుగాకు అంటారండి. మా పక్క చాలా బాగా వస్తుంది. వేరుశనగ పంట తీసేసిన తర్వాత చేలల్లో అలా వచ్చేస్తుంది. ఇది గురుగాకు అంటాము. అదే తెలంగాణలో అయితే గునుగు అంటారు, గునుగు పూలు అంటారు కదా, అదే అండి గురుగాకు. కాకపోతే లేతగా తీసుకోవాలి, పువ్వు రాకూడదు. ఇది వలిచినప్పుడు చూడండి నా వేళ్ళు ఎలా నల్లగా అయ్యాయో. అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ అండి, చాలా ఉంటుంది దీనిలో. పిల్లలకి చాలా మంచిది. ఇది మా చిన్నప్పటి నుంచి మేము తింటూనే ఉన్నామండి. మా అమ్మ చేసి పెట్టేది. ఎందుకంటే చేలల్లో వేరుశనగ పంట తీసేసిన తర్వాత గురుగాకు దానికదే వచ్చేస్తుందండి. ఎవ్వరు వేయాల్సిన పని లేదు, మందులు వేయాల్సిన పని లేదండి. ఇలా వస్తుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. గురుగాకుని చక్కగా వలుచుకొని నేనైతే చిన్న చిన్న హోల్ ఉండే ఆకు కూడా తీసేస్తానండి. అది పడేసి మంచి ఆకు మాత్రమే తీసుకుంటాను. కాడలు ఎక్కువగా వాడతాను నేను. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. చక్కగా ఈ గురుగాకుని దొరికినంత కాలం మేము తింటామండి. ఎందుకంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకు తీసుకున్న తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, పచ్చిమిరపకాయలు నేను 7 తీసుకుని కట్ చేసుకున్నానండి ముక్కలుగా. చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు అన్నీ ఆకుకూరలో పెట్టేసుకోవాలి. అలాగే గురుగాకు చాలా మంచిదండి. ఇది సంగటికి తింటాం మేము. పుల్లగూర చేసుకొని సంగటికి తింటాము. ఇందులో స్పెషల్గా నేను లాస్ట్లో ఒక ఐటమ్ యాడ్ చేస్తానండి. అది 2 కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మాకు చిన్నప్పటి నుంచి చేసి పెట్టడం వల్ల మేము ఇష్టంగా తింటాము. అలాగే సంగటికి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. పసుపు కొద్దిగా వేశాను. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు యాడ్ చేస్తున్నాను కుక్కర్లోకి. ఎక్కువ నీళ్లు పట్టదండి, 1 గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుంది. 1 కట్ట ఆకు తీసుకుంటే నేను సగం వరకు పడేసానండి. అంటే హోల్స్ పడినవి అవన్నీ తీసేసి 1/2 మాత్రమే తీసుకుంటా నేను మంచిదిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హైలో పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెద్ద కుక్కర్లో పెట్టాను, ఎందుకంటే ఈ కుక్కర్లో చాలా చక్కగా ఉడుకుతుందండి, అందుకని పెట్టాను నేను. 2 విజిల్స్ వచ్చాయి కదా, ప్రెషర్ పోయిన తర్వాత తీసేసుకొని ఇలా చూడండి 1 గ్లాస్తో ఎంత చక్కగా ఉడికిందో. అలా ఉడికిన తర్వాత నేను పప్పు గుత్తితో మెదుపుకుంటున్నానండి. మనం కొన్ని పాతకాలంతో వాటితో చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ మ్యాషర్ పెట్టినా లేదు, ఇంకా వేరే ఆర్టిఫిషియల్గా అంటే మనం మోడర్న్గా చేసుకున్నా బాగుండదండి. పప్పు గుత్తితో ఎనిపితేనే చాలా టేస్టీగా ఉంటుందండి గురుగాకు. ఇది చక్కగా ఎనిపిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టానండి. ఒక 3 స్పూన్లు 3.5 స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మంచి మంచి పాతకాలం వంటకాలు అన్నీ చూపిస్తూ ఉంటాను. దీన్ని వడియం అంటామండి. ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి ఎండాకాలంలో పెట్టి సంవత్సరం అంతా వాడుకుంటాం మేము. వడియాలు అనేవి పప్పులోకి తినేది, ఇది వడియం అంటారండి. దాన్ని వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఆకుకూర, ఎనుపుకున్న ఆకుకూరని వేసేసుకోవాలి. చక్కగా ఆ కుక్కర్లో కొంచెం కాసిన్ని నీళ్ళు వేసి కడిగి వేసానండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని ఉప్పు రుచి చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మంచిగా ఉడికిన తర్వాత చూద్దామండి. ఇదిగో ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు పచ్చి శనక్కాయ గింజలండి, ఉడికించుకున్న పచ్చి శనక్కాయ గింజల్ని యాడ్ చేశాను. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. గురుగాకుకు పచ్చి శనక్కాయలు ఉడికించి వేస్తే చాలా బాగుంటుంది సంగటికి తినేటప్పుడు. ఇవి పుల్లగూరలో కలిసి చాలా మంచి టేస్ట్ వస్తాయి గింజలకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఉడికిపోయిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. రైస్కైనా బాగుంటుంది, లేదు సంగటికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.